హలో ఆస్పిరెంట్స్, మీరు తమ్మునీల్లో చూసిన విధంగా తెలంగాణ ఫైర్ డ్రైవర్ ఆపరేటర్, తెలంగాణ డ్రైవర్ కానిస్టేబుల్ ఈ రెండింటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మాట్లాడదాం. ఈ రెండింటికి ఏముంటాయంటే ఫస్ట్ రన్నింగ్ ఉంటుంది, డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది, ఫైనల్ రిటన్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. రన్నింగ్ అనేది రెండు అప్లై చేసిన వారికి ఒకటేసారి ఉంటుంది. డ్రైవింగ్ టెస్ట్ మాత్రం వేరు ఉంటుందండి. ఎందుకంటే అది జీపు, నెక్స్ట్ ఇన్నోవాతోని, ఇదేమో లారీ లైక్ ఫైర్ ఇంజన్ ఉంటుంది కదా, దానితో ఉంటుంది. ఫైనల్ రిటన్ టెస్ట్ అనేది సేమ్ అండి, అంటే ఒకే ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైతే రెండు అప్లై చేస్తారో డ్రైవర్ కానిస్టేబుల్కి ఆపరేటర్కి ఇద్దరికి కలిపి ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. సార్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే డ్రైవర్ ఆపరేటర్కి ఫైర్ డ్రైవర్ ఆపరేటర్కి అప్లై చేసిన వాళ్ళు ఉంటారో, మీకు హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండి పర్ఫెక్ట్గా 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం ఉంది సార్. ఎందుకంటే కాంపిటీషన్ అనేది చాలా తక్కువ ఉంది. అప్లికేషన్కి 6 days మాత్రమే ఇచ్చిండు. ఆ 6 daysలో ఇచ్చినా కూడా చాలామందికి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ లేదు పర్ఫెక్ట్గా. ఉన్నవాళ్ళు కూడా మీకు 1:2 అండి, 225 పోస్టులు ఉన్నాయి కదా, మొత్తం 500 కూడా దాటలేదండి అప్లికేషన్స్. 500 కూడా రాలేదు. 1:2 కంటే తక్కువనే ఉంటుంది పోస్టులు. ఇప్పుడు జోన్లు ఉన్నాయి కదా, 7 జోన్లు. ఎవరైతే చార్మినార్ జోన్లో ఉంటారు కదా, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాదు, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్ డిస్టిక్లో ఉన్న వారికి మీరు కనుక 1600 మీటర్స్ క్వాలిఫై అయ్యి నెక్స్ట్ డ్రైవింగ్ టెస్ట్లో మినిమం 50 మార్క్స్, మ్యాక్సిమం అయితే మీరు 90 మార్క్స్ తెచ్చుకోవచ్చండి పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి. ఫైనల్ రిటన్ టెస్ట్ ఎగ్జామ్ మీరు జస్ట్ క్వాలిఫై అయితే మీకు జాబ్ అనేది పక్కా. ఎందుకంటే పోస్టులు ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. 225 పోస్టులు ఉన్నాయి. అప్లై చేసిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. అప్లై చేసిన వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి, చాలామంది అప్లై చేసిన వాళ్ళకి డ్రైవింగ్ అనేది వచ్చిన వాళ్ళు చాలామంది తక్కువ. నెక్స్ట్ అలానే ఎవరైతే బస్ డ్రైవర్లు, లారీ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకేమో ఏజ్ లేదు. ఏజ్ ఉన్న వారికేమో డ్రైవింగ్ రాదు, నెక్స్ట్ హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ లేదు. అప్లికేషన్లు చాలా తక్కువ వచ్చినాయి. అలానే డ్రైవర్కి సార్, ఎవరైతే డ్రైవర్ కానిస్టేబుల్కి, డ్రైవర్ ఆపరేటర్కి రెండు అప్లై చేసిన వాళ్ళు ఉంటే ఒకసారి కామెంట్ చేయండి సార్. మీరు మాత్రం డ్రైవర్ ఆపరేటర్కి సపరేట్గా ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. రన్నింగ్ మీరు సపరేట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏమైనా ఎవరు డ్రైవర్ కానిస్టేబుల్కి అప్లై చేసిన వారు, డ్రైవర్ ఆపరేటర్కి ఎలిజిబుల్ ఉన్నవారు మాత్రం మీరు లారీ డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్గా నేర్చుకోండి. మీరు ఎవరైనా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తారో, ఇన్స్టిట్యూట్స్ అయితే ఏమి ఉండవండి. పర్ఫెక్ట్గా నేర్చుకోండి, మీకు జాబ్ పక్కా వస్తుంది. ఫైనల్ రిటన్ టెస్ట్లో మీకు జస్ట్ క్వాలిఫై అయితే మాత్రం వస్తుంది. 200 మార్క్స్కి ఓసీ వాళ్ళు యావరేజ్గా చెప్తున్నాండి, మీకు 40 నుంచి 50 మార్క్స్ వచ్చిన జాబ్ వచ్చే అవకాశం ఉంది. ఎవరికి? ఫైర్ ఆపరేటర్కి. నెక్స్ట్ డ్రైవర్ కానిస్టేబుల్, డ్రైవర్ ఆపరేటర్కి ఈవెంట్స్ సేమ్ ఉంటాయి, ఒకటే ఈవెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఫైనల్ రిటన్ టెస్ట్ మాత్రం సిలబస్ సేమ్ అండి, సిలబస్ సేమ్. ఎగ్జామ్ కూడా ఒకటే పెడతారు, పక్కా ఒకటే పెడతారు రెండింటికి కలిపి. సరే, ఎవరైతే డ్రైవర్ కానిస్టేబుల్ అండ్ ఆపరేటర్కి అప్లై చేసిన వాళ్ళు, మనం అప్లై చేసేటప్పుడు లాంగ్వేజ్ తెలుగు అని పెట్టుకున్నాం కదా, మోస్ట్ ఆఫ్ ద అప్లికేషన్స్ అన్నీ తెలుగు లాంగ్వేజ్లో ఉండడం వల్ల ఎగ్జామ్ కూడా తెలుగులో పెట్టే అవకాశం ఉంటుందండి, మ్యాక్సిమం ఉంటుంది. నోటిఫికేషన్లో టెక్నికల్ పేపర్స్ ఆర్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ అని ఇచ్చాడు, కానీ ఈవెంట్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ రిటన్ టెస్ట్ వరకు వాళ్ళు తెలుగు కూడా యాడ్ చేసే అవకాశం ఉంది. అంటే ఎగ్జామ్ పేపర్ తెలుగులోను, ఇంగ్లీష్లోనూ వచ్చే అవకాశం ఉంది. మీరు మాత్రం ఇంగ్లీష్లోని ప్రిపేర్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. తెలుగులో వస్తే మీరు ఇంకా ఈజీగా అటెంప్ట్ చేయడానికి ఉంటుంది. సరే, ఒక్కసారి గమనించండి. డ్రైవర్ ఆపరేటర్ అభ్యర్థులు, నెక్స్ట్ డ్రైవర్ కానిస్టేబుల్ అభ్యర్థులు, నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, మళ్ళీ ఒకసారి క్లియర్గా చెప్తాను. హైట్ 162, ఏజ్ అనేది జనరల్ క్యాండిడేట్స్కి 30 అండ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్కి 35. ఓకేనా? నెక్స్ట్ ప్రాసెస్ 1600 మీటర్స్ రన్నింగ్, నెక్స్ట్ డ్రైవింగ్ స్కిల్ టెస్ట్, ఫైనల్ రిటన్ టెస్ట్ ఎగ్జామ్. ఇంతవరకు దానికి సంబంధించిన ఎగ్జామినేషన్కి సంబంధించిన ప్రాసెస్ అండి. నెక్స్ట్ డ్రైవింగ్ లైసెన్సు విషయానికి వస్తే, డ్రైవర్ కానిస్టేబుల్కి డ్రైవింగ్ లైసెన్స్ ట్రాన్స్పోర్ట్ విత్ బ్యాడ్జ్ ఉండాలి. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ వరకు 2 years కంప్లీట్ అయి ఉంటే సరిపోతుంది. అదే డ్రైవర్ ఆపరేటర్కి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి, అది 2 years కంప్లీట్ అయి ఉండాలి. July 1, 2022 వరకు 2 years కంప్లీట్ అయి ఉండాలి. నెక్స్ట్ బుక్ విషయానికి వస్తే అండి, బుక్ విషయం కూడా నేను 2-3 వీడియోల్లో చెప్పడం జరిగింది. ఒకటి ప్రస్తుతానికి ఉన్నదైతే వర్షిణి పబ్లికేషన్ బుక్ ఉందండి. ఆ వర్షిణి పబ్లికేషన్ బుక్ మీకు సిలబస్ ఎలా ఉందో, సిలబస్లో ఉన్న దాదాపు 99% సిలబస్ అనేది కవర్ చేయడం జరిగింది. మిగతా పబ్లికేషన్ కూడా వచ్చి ఉండొచ్చు, ఒకసారి చూసుకోండి. బుక్ గురించి నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను, కానీ వీడియో మొత్తం చూడకుండా జస్ట్ థంబ్నెయిల్ చూసి కామెంట్ చేస్తున్నారు చాలామంది. ఇది డ్రైవర్ కానిస్టేబుల్, డ్రైవర్ ఆపరేటర్ యొక్క కంప్లీట్ ప్రొసీజర్ అండి. అప్లికేషన్ డేట్ అనేది రేపటితోని ముగుస్తుంది. ఇంకెవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. థ్యాంక్ యూ.